సార్ మీరు వర్మ గారి శిష్యుడు అని తెలుసు. అంటే శివ నుంచి దాదాపు మీరు ఆయనతో చాలా సినిమాలు 'గోవింద గోవింద', 'క్షణం క్షణం', 'రంగీలా' చాలా సినిమాలకు మీరు Yeah. పనిచేశారు. Yeah. అలాగే డైరెక్టర్గా మీరు 'గౌరీ' సినిమా తీశారు, 'ఎలా చెప్పని' తీశారు, 'ఒంటరి' తీశారు, 'పాపే నా ప్రాణం' కూడా తీశారు. Yeah. అన్నిటికంటే ముఖ్యంగా 'పాపే నా ప్రాణం' అనే సినిమా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ అయ్యాక 3 వారాల తర్వాత ఆ సినిమాకి పేరు పెట్టడం జరిగింది. Yeah. ఆ కాన్సెప్టే అసలు ఎందుకు అలా అనుకున్నారు రిలీజ్ అయ్యాక పేరు పెట్టడం? అంటే యాక్చువల్గా సినిమా ఇక్కడే భాస్కర్ ప్యాలెస్లో షూట్ చేసాం. ఆల్మోస్ట్ 23 డేస్లో ఆ సినిమా చేశాను. ఆ సినిమా జరిగేటప్పుడు దానికి ఎలాంటి టైటిల్ పెట్టాలనేది ఫస్ట్ ఇది ఉండేది. దాని గురించి డిస్కషన్లు అవుతూ ఉండేవి నాకు, జేడీకి, తర్వాత ప్రొడ్యూసర్కి. ఇలాంటి టైంలో సడన్గా ఓ రోజు జేడీ అన్నాడు, ఈ టైటిల్ అంటున్నాం, మనం టైటిల్ లేకపోతే ఏమవుద్ది సినిమాకి ఇది అనగానే అది ఎక్కడో స్టక్ అయింది మాకు. కరెక్టే కదా, టైటిల్ లేకుండా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఫస్ట్ టైం దానికి పేరు లేకుండా సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. అవి ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాం, పేరు లేని సినిమా ఇది అని చెప్పానంటే అందరూ అడిగారు, పేరు లేని సినిమా ఏంటి, సినిమా పేరే పేరు లేని సినిమానా అని. అంటే ఈ సినిమాకి పేరు లేదు అని చెప్పాను. పేరు లేకుండా పబ్లిక్లోకి ఎలా వెళ్తుంది, అదే అవుతుందని అనుకుంటున్నాం మేము అని చెప్పాను. నాకు తెలిసి ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సినిమాకి టైటిల్ లేకుండా ఫస్ట్ టైం రిలీజ్ చేసాం. ఈవెన్ సెన్సార్ వాళ్ళు కూడా టైటిల్ ఏంటండి, టైటిల్ లేకపోతే మేము ఏ పేరుతో ఇది ఇవ్వాలి సర్టిఫికేషన్ అని చెప్పంటే, దెన్ వీ పుట్ ఏ క్వశ్చన్ మార్క్, పేరు లేని సినిమా టైటిల్ ఏంటి అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ క్వశ్చన్ మార్క్తో సెన్సార్ చేయించాం. వీ ఆఫర్డ్ పీపుల్ లైక్, అంటే ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత ఒక టైటిల్, దీనికి కరెక్ట్ టైటిల్ ఏంటో మీకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే బికాజ్ మేము చాలా రకరకాల టైటిల్స్ అనుకుంటున్నాం. వీటన్నిటికంటే కూడా జనరల్గా సినిమా చూసి మనం బయటకు వచ్చే సినిమా బాగుంది బాగాలే అని చెప్పడం జడ్జిమెంట్ అనేది పబ్లిక్ ఇస్తూ ఉంటారు. సో ఈ సినిమాకి ఇది యాప్ టైటిల్ అని మీరు ఏది అనుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పి మేము ఆఫర్ చేసాం. చేసినందుకు వాళ్ళకి, అంటే ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసాం. ఆ టైంలో దానికి విపరీతమైన బజ్ వచ్చింది, విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాకు తెలిసి ఫస్ట్ 3 వీక్స్ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ కలెక్షన్స్. ఇది దాని మీద పెద్ద కంటెస్ట్ లాంటివి జరగడం వల్ల ఆల్మోస్ట్ మేము రిసీవ్డ్ అరౌండ్ 8.5 lakhs 8 lakhs ఎంతో లెటర్స్ వచ్చినాయి. దాంట్లోంచి మ్యాక్సిమం పీపుల్ సజెస్ట్ చేసింది అంటే ద స్క్రిప్ట్ రివాల్వ్స్ అరౌండ్ జేడి చక్రవర్తి డాటర్ గురించి కాబట్టి పాప కోసం, పాపే నా ప్రాణం, ఇలాంటి టైటిల్ సజెస్ట్ చేశారు. సో మ్యాక్సిమం టైటిల్ దాని గురించి వచ్చిందని చెప్పి 3rd వీక్లో దానికి పాపే నా ప్రాణం టైటిల్ అనౌన్స్ చేశారు. 3rd వీక్ దాకా సినిమాకి పేరు పెట్టలేదు. యా, మరి కలెక్షన్స్ వచ్చాయా సార్? అసలు జనాలకి ఏ పేరుతో వచ్చారు వాళ్ళ సినిమాకి, అంటే ఏం చూసి వచ్చారు? దానికి క్రేజే అదే, పేరు లేని సినిమా టైటిల్ ఏంటి అనేది, పేరు లేని సినిమా టైటిల్ అని చెప్పేసి అనే దీంతోనే పబ్లిక్లోకి వెళ్ళింది. ఇదేంటి సినిమాకి పేరు లేకుండా మనల్ని అడుగుతున్నారేంటి పేరు పెట్టమనేది విపరీతం క్రేజే క్రియేట్ అయింది. సో అదే వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జనరల్గా సినిమా రావడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ఇది పెడతారు కదా పబ్లిసిటీ, ఇది అలాంటి పబ్లిసిటీ అనుకోవాలి. బట్ ఇట్ వర్క్డ్ ఏ లాట్. మాకు ఆ టైంకి చాలా పెద్ద బజ్ క్రియేట్ అయింది. జేడి చక్రవర్తి గారు మీరు కలిసి పనిచేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా. మీ మొదటి సినిమా హీరో కూడా ఆయననే. యా. సో ఆ అనుబంధం వల్లనే హీరోగా పెట్టుకున్నారా మీరు జేడి చక్రవర్తిని మీ మొదటి సినిమాలో? యాక్చువల్గా మా వర్మ కార్పొరేషన్లో, అంటే రాము గారి దగ్గర వర్క్ చేశాను నేను, కృష్ణవంశీ, తేజ, శివనాగేశ్వరరావు, ఉత్తేజు. క్షణక్షణం నుంచి ఈ నివాసు బాంబే, అంటే తను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు. మీది ఒక ఫోటో కూడా ఉంటుంది కదా అందరు? యా, అది యాక్చువల్గా క్షణక్షణం క్లైమాక్స్ బెంగళూరులో షూట్ చేసినప్పుడు, అదే ట్రైన్ బిట్ అయిపోయిన తర్వాత రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తూ వెంకటేష్, శ్రీదేవి ఇంకా అక్కడి నుంచి డిపార్ట్ అవ్వాలి. డిపార్ట్ అవుతున్నప్పుడు శ్రీదేవి గారు అంటారనమాట, మా ఇంటికి రావచ్చు కదా, మా అమ్మ ఒకసారి నీ గురించి మాట్లాడతా అందా ఇదని చెప్పానంటే, అంటే ఇట్స్ లైక్ ఇండైరెక్ట్గా సజెస్టివ్గా చెప్పడం. అవునవునవును. సో వెంకటేష్ అది అర్థమయ్యి మెల్లిగా ఆయన దగ్గరకు వచ్చి, అప్పటిదాకా ఇద్దరు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దగ్గరకు వచ్చి తను అలా షోల్డర్ మీద చేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ ఎండ్ రోలింగ్ టైటిల్స్ పడతాయి. ఆ బిట్ తీసిన ట్రాక్ అది. దాని ముందు యాక్చువల్గా ఈ సినిమా అయిపోయిందని చెప్పేసి మేము అందరం ఫోటో దిగాం. దాంట్లో చాలా ఫేమస్ అది ఇప్పటికి కూడా. యా, వర్మ గారి అసిస్టెంట్ డైరెక్టర్స్ తర్వాత చాలా ఫేమస్ అయిపోయారు ఇప్పుడు. అదొకటి. అలాగే శివ, ఈ దీనికి ఏంటంటే ఈ స్టిల్లో తేజ ఒక్కళ్ళు మిస్ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఆ నెక్స్ట్ డే యాక్చువల్గా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో చిన్న సాంగ్ బిట్ ఉంది. ఆ సాంగ్ బిట్ సెట్ రెడీ అయిందంటే రాము గారు ఏమన్నారంటే, తేజ నువ్వు ఒకసారి వెళ్ళిపోయి అక్కడ చూసుకో ఒకసారి అని చెప్పి అనేసి తేజ గారిని పంపించారు. సో అందువల్ల తేజ ఆ ఫోటోలో మిస్ ఉంటుంది. అలాగే హిందీ శివ మేము ఇక్కడ సారథి స్టూడియోలో చేసేటప్పుడు ఆ ఫోటోలో రాము గారితో పాటు అందరు అసిస్టెంట్స్ ఉంటారు, నేను ఒక్కడిని మిస్సింగ్ ఉంటాను.
నేను ఎందుకంటే అప్పుడు 18లో ఉన్నాను నేను అక్కడ. సో అలా నేను మిస్ అయ్యాను. తర్వాత రాము గారు వెనకాల ఈవెన్ రాము గారి ఫస్ట్ స్టిల్ ఉంటుంది నా ఇష్టం బుక్ మీద. ఆ బుక్ స్టిల్లో వెనకాల ఉండేది నేనే. గోపాల్ రెడ్డి గారు రాము గారు నిలబడి ఉంటారు, వెనకాల నిలబడి ఉండేది నేనే. సో అలాగా రాము గారి శిష్యులం మేము. మా అందరికీ ఏంటంటే తెలియకుండా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉండేవాళ్ళం. తర్వాత జేడీ కూడా మా అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అలా జేడీ ఎవరైనా సరే ఫస్ట్ ఏది కథ అనుకున్నా కూడా జేడీ హీరోగా అని చెప్పి అని అనుకొని కథలు అలానే స్టార్ట్ చేసాం అందరం. వర్మ గారు అసిస్టెంట్ డైరెక్టర్ అందరు. తను అంటే వర్మ గారు అసిస్టెంట్ అంటే కూడా వర్మ గారు ఆర్టిస్ట్ అంతే. తను శివ వీటన్నిటికీ మనీ ఇవన్నీ చేశారు కదా. సో ఆల్వేస్ మాతో పాటే ఉండడం, తర్వాత షూట్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. తను అలాగా బట్ అబ్జర్వర్ బేసిక్గా. తర్వాత తనే డైరెక్టర్ అయ్యాడు, మంచి సినిమాలు తీశాడు. సో అలాగే మా బ్యాచ్లో ఎవరైనా సరే ఫస్ట్ జేడీ చక్రవర్తి హీరోగా ఒక కథ ఇలా అనుకుందాం అలా అనుకుందాం అని చెప్పేసి అని స్టార్ట్ చేసాం. ఈవెన్ కృష్ణవంశీ, గులాబీ, తర్వాత నేను నా పేర్లేని సినిమా, తర్వాత శివనాచరావు మనీ, ఇలా అందరం కూడా ఇదే చేసాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.